కాళ్ళు సన్నగా అయిపోవడం, నల్లబడడం, వాపులు రావడం ఇలాంటివన్నీ ఏదైనా ఒక వ్యాధి లక్షణాలుగా చూడాలా మనం? ఏం చెప్తారు దీని గురించి? ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఏరియా అండి. చాలామంది లోపల కాళ్ళు నల్లబడిపోవటము, కొంత సన్నబట్టము కూడా చూస్తూ ఉంటాం మనం. దీన్ని మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక దానిగా చెప్తాం మనం ఈ జబ్బుని. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ దీనిలో 2 భాగాలు ఉంటాయి. పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, పెరిఫరల్ వీనస్ డిసీజ్, వెనిలార్ డిసీజ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, క్యాప్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా కిందకి పడవేస్తే కింద పడిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రావిటీ. మనం కిందకి వెళ్ళమని చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వస్తువు కిందకి వెళ్ళిపోతుంది. మన శరీరంలో కూడా ఇక్కడ గుండె ఉంటుంది, ఇక్కడ నుంచి రక్తం అట్లా కిందకి వెళ్ళిపోతుంది కాళ్ళలోకి. కిందకి వెళ్ళిపోయిన రక్తాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే బాధ్యత గుండెది కాదు, రక్తమే దానికదే పైకి రావాలి. ఎలా వస్తుంది పైకి? కిందకి వెళ్ళిపోయిన రక్తం గ్రావిటీ ద్వారా కిందకి వెళ్ళిపోయింది, పైకి ఎట్లా వస్తుంది? ఎలా వస్తుందంటే రక్తనాళాల గోడలు ఒక పైపులాగా ఉంటాయి, ఒక పైపులాగా ఉండి కొద్ది కొద్దిగా ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా ఒత్తుతూ ఉంటుంది ఇట్లా. సో కాళ్ళలో ఉన్న రక్తనాళాలు కొద్ది కొద్దిగా ఇట్లా కంప్రెసిబిలిటీ కనుక జరుగుతూ ఉంటే రక్తం ఒక్కొక్క చుక్క పైకి వస్తూ ఉంటుంది. అలా పైకి వచ్చినప్పుడు ఈ రక్తం పైకి వస్తే మళ్ళీ ఇంకొక రక్తం కిందకి వెళుతుంది. ఇట్స్ లైక్ ఎ సైకిల్.